హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వన్ మోర్ మై మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు నాకు అనిపిస్తుంది పిల్లలు ఎందుకు పెద్ద అయ్యారా అనేసి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంకా టిఫిన్ చేసినా గొడవ, చేయకపోయినా గొడవ. మా ఆయనకైతే టిఫిన్లో అన్నిటికన్నా ఉప్మా అంటే చాలా ఫేవరెట్. మా పిల్లలకి టిఫిన్స్లో నచ్చందే ఉప్మా. ఇట్లా ఉందన్నమాట. ఇంకెవరికి చెప్తాం చెప్పండి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడైతే పిల్లలు ఏది పెట్టినా కూడా ఈజీగా సూపర్గా తినేసేవాళ్ళు తెలియకుండానే. కానీ ఇప్పుడు అలా కాదు. ఏం చేసినా కూడా పిల్లలు ఇది వద్దు అది వద్దు అంటూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలే కాదు, పెద్దలు కూడా అలానే అంటూ ఉంటారు కొన్నిసార్లు. ఇంకా పిల్లలది ఏముంది చెప్పండి. ఇంకా పిల్లలు పెద్దగా అయినప్పటి నుంచి చాలా వరకు నేను ఉప్మా చేయడం తగ్గించాను. చాలా తక్కువగా చేస్తాను. అది కూడా అప్పుడప్పుడు చేస్తాను అంటే కనుక అది మా వారి కోసమే చేస్తాను. ఆయన ఉప్మా అంటే చాలా ఇష్టపడి తింటారు. ఉప్మాలోకి అయితే పల్లీల పొడి చాలా బాగుంటుంది. ఇంకా నేను చేసిన ప్రతిసారి కూడా ఉప్మాలోకి అయితే పల్లీల చట్నీ చేశాను. అందుకే ఈసారి పల్లీల పొడి చేశాను. ఈ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేస్తారా లేదనేది కూడా నాతో షేర్ చేసుకోండి. చేయకపోతే చేయండి, చాలా బాగుంటుంది. ఉప్మాలోకి పల్లీల చట్నీ అలాగే పల్లీల పొడి. ఇంకా నేనైతే అలా కాదు, ఇది తినను అది తింటాను, లైట్గా తినేస్తాను అనమాట. నాకైతే బొంబాయి రవ్వతో ఉప్మా అంటే చాలా ఇష్టము. ఇంకా ప్రస్తుతానికైతే ఇంట్లో బొంబాయి రవ్వ లేదు, కానీ ఇంకా నార్మల్ రవ్వతోనైతే ఉప్మా చేసేస్తాను. ఇంకా పిల్లలైతే ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటారు. ఈ ఉప్మా చేస్తున్నానని తెలియగానే ఇద్దరు వచ్చి ఒకే డైలాగ్ కొడతారనమాట. మమ్మీ ఏంది మమ్మీ ఉప్మా చేస్తున్నావు, ఉప్మా ఎవరు తింటారు, నువ్వే తిని నీ ఉప్మా అని అంటారనమాట. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా